ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి ఎంతవరకు అందరిని భయపెడుతూ బెదిరిస్తూ ఉంటావురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ ఆత్మ మాత్రం చిన్నగా ఇంట్లో నుండి బయటికి తోలేసావు కదా, వాటిని చాలా బాగా పెట్టవాటి ఊసిరి నీకు ఊరికే తగలదు, ఏదో ఒక రూపంలో నీకు తగులుతుందిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం ఏం మాట్లాడుతున్నావు, నేను నీ కొడుకుని ఇలా మాట్లాడొచ్చా అని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అవునురా, వాడిని ఎంత బాధ పెట్టావురా నువ్వు, నీకు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం చాలా కోపంగా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ నుండి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. క్రిష్ వాళ్ళు అందులో చాలా బాధపడుతూ ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, మిమ్మల్ని నాన్న అని ఎలా పిలవాలో కూడా నాకు అర్థం కావటం లేదు చెప్పేసి చక్రిని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న చక్రి మాత్రం నువ్వు నాన్న నన్ను పిలవ అవసరం లేదురా, బాబాయ్ అని పిలిస్తే చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ మాత్రం నా గొంతు దాకా వస్తుంది కానీ గొంతు నుండి బయటికి రావటం లేదు నాన్న అన్నమాట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న చక్రి మాత్రం నేను చెప్పాను కదా, నువ్వు నన్ను బాబాయ్ అనే పిలువు, నేను నీకు ఎప్పుడు నాన్న అని పిలవాలి అనిపిస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు నన్ను నాన్న అని పిలువు క్రిష్ అని చెప్పేసి తనని గట్టిగా హగ్ చేసుకొని ఉంటాడు. అది చూడగానే అక్కడున్న క్రిష్ వాళ్ళ నాన్నని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది.